KL9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీకి ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనిచేస్తున్నాం. మంత్రి నారా లోకేష్. విశాఖ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ. రథసప్తమి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్. ఎమ్మెల్యే గొండు. గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు. నక్కపల్లి ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి. సిపిఎం డిమాండ్. హెట్రోలో గత రాత్రి జరిగిన ఘటనలో అస్వస్థతకు గురైన కార్మికులందరూ కోలుకుంటున్నారు. ఏపీకి ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనిచేస్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్లు, EMC 1, 2, 3లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించాం. అమెరికాలో పర్యటించినప్పుడు నా దృష్టికి వచ్చిన కంపెనీ ఫీడ్బ్యాక్లను మంత్రికి వివరించాను అని నారా లోకేష్ అన్నారు. చెప్పాడు ఆయన. సో ఫోన్ లేనోడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది, వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు ఎవరండి ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. 14 to 19లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్ గా ఆనాడు నేను IT శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా. ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. డావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మీరు చూస్తే 7 నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ కానీ, NTPC గ్రీన్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, LG ఎలక్ట్రానిక్స్ కానీ, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. కల్స్కట్గా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం. వచ్చే 12 నెలల్లో మీరు చూస్తారు కదా, ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం, మేము వెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చేగల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నవ్వుతా సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకు అయినాయి, ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైమ్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టింది. డిజిలాకర్కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో MOU కూడా చేస్తాం. వి విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్, సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజిలాకర్ ఆల్సో. ప్లీజ్ రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో. నక్కపల్లి మండలం హైడ్రో పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన విశాఖలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను హోంమంత్రి అనిత బుధవారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ, పొల్యూషన్ పర్పస్లో కానీ, సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా. రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని
ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు, కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచి మాట్లాడడం, కానీ ఉన్న బాధితుల్ని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పంపించడం, క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండమని మాత్రం నేను కోరుకుంటున్నాను. మేడం, గ్యాస్ లీకేజ్ జరిగినటువంటి మీరు అన్నది 7 నిమిషాలకి ఏదైతే ఉందో కొంతసేపు వరకు కూడా ఈ విషయాన్ని బయటకు పోకుండా ఉంచేందుకు కంపెనీ కొన్ని ప్రయత్నాలు చేసింది. దానివల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారని చెప్పి ఒక మాట బయటకు కనపడమని యాక్చువల్గా అదంతా కూడా ఎంక్వైరీలో తేలుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి మేము కూడా సిద్ధపడ్డాము, దానికి కూడా కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకుంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, అదే ఇప్పుడు కంపెనీలోనే యాక్సిడెంట్ జరుగుతుంది, ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మనం ఎలాగ హైడ్ చేయాలనుకునే దానికన్నా ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళని క్షతగాతులను ఎలా బయటికి తీసుకురావాలనే దాని మీద దృష్టి పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను కంపెనీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా, అన్ని కంపెనీస్, ఈ ఒక కంపెనీ కాదు, ఫర్దర్గా అన్ని కంపెనీస్కి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది స్టాండ్ అయ్యి నుంచొని ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఆ క్షతగాతులను ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలనే దాని మీద కూడా మేము దృష్టిలో పెడతాం. అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అటువంటిది ఏదైనా ఉందంటే కనుక నేను ఎంక్వైరీ చేసుకుంటాను. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఫైర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండాలండి. ఈవెన్ దో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్లో కెమికల్ ఎక్కడైనా మనకి లీక్ అయిన తర్వాత కెమికల్ లీక్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండాలి. ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీ అందరికీ తెలుసు, నేనేదో ప్రతిసారి మాట్లాడే విషయం కాదు. లాస్ట్ 5 సంవత్సరాల అయితే గాలికి వదిలేశారు, మళ్ళీ మేము స్ట్రీమ్ లైన్ చేయడానికి మొదలు పెడుతున్న ఆ క్రమంలో భాగంగానే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసిన ఎసెన్షియా కంపెనీ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఒక మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64 గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ
ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా శ్రీకాకుళంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో జరిగే రథసప్తమి ఉత్సవాలు అత్యంత కన్నుల పండగగా వైభవంగా కార్యక్రమం. వేడుక ఎంత సక్సెస్ అవ్వడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీమ్ కింద డిపిఆర్ కూడా తయారైందని, ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర పర్యాటక కేంద్రాలుగా అందరూ దర్శించుకునే విధంగా అరసవెల్లి పుణ్యక్షేత్రం శ్రీ కూర్మనాథిని దేవాలయం రూపురేఖలు మారుతాయని, ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర పండుగ జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించామని, సాంస్కృతిక కళారూపాలు, క్రీడలు, వివిధ రకాల కళాజాతరలో ఏర్పాటు చేశామని, ప్రజలకు కనువిందు చేయగలిగామని తెలిపారు. రాబోయే రోజుల్లో చిన్న పొరపాటు గుర్తించి వచ్చే ఏడాది జరిగే ఉత్సవాలకు పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నమస్కారం. రథసప్తమి వేడుకలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా దాదాపు 1,20,000 పైచిలకు భక్తులు వచ్చి దర్శించుకొని ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జేసీ గారు, పర్మాన్ గారు, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్ వీళ్ళందరికీ, అలాగే నాతో పాటుగా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అనునిత్యం సూచనలు సలహాలు ఇస్తూ చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే అడిగిన తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయమని కోరిన తక్షణమే అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చి తరువాత ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా నిత్యం సూర్యభగవానుడి కోసం చేస్తూ అక్కడ ఏర్పాట్ల కోసం భక్తులకు చేయడం, వీటన్నింటి వల్లే భక్తుల్లో ఒక నమ్మకం పెరిగి ఇంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. అలాగే ఎన్జిఓస్, ఎంతోమంది ఎన్జిఓస్, స్కూల్స్ కానీ, అలాగే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, అలా అన్నీ కూడా వచ్చి వారు పెద్ద ఎత్తున మజ్జిగలు కానీ, ప్రసాదం కానీ, స్వీట్స్ కానీ, అలాగే భోజన వసతులు కానీ పెట్టడం చాలా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అరసవల్లి, కాజీపేట సరౌండింగ్ విలేజర్స్ దాదాపు 30,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పొద్దున్నే 6 గంటల నుండి సాయంత్రం వరకు నిత్యం కంటిన్యూస్గా వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదాన కార్యక్రమం పెట్టాం. అలాగే మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కింద స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు తమదంటూ ఓన్ చేసుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈ శ్రీకాకుళం పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా
గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలక వర్గాలను తెలుగుదేశం పార్టీ లాక్కుంటుందని, దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకుల కుట్రలతో విజయం సాధించారని విమర్శించారు. 33 ఉన్నాం అంటే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా మా పక్షాన నిలబడిన వారు 33 మంది, ఒక ఇండిపెండెంటు 32 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు. ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశాం. ఇక బెదిరింపుల పర్వం, కొనుగోలు పర్వం, డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాలు వేశారు. మీకు తెలుసు, బహిరంగంగానే ఎంపీ గారు వెళ్ళి కండవ వేశారు, ఎమ్మెల్యేలు ఇళ్లకెళ్ళి వాళ్ళని బతినాడుకుని కండువాలు వేశారు, వాళ్లకు ప్రలోభాలు పెట్టారు. అయినా వాళ్ళు పోగా కూడా మాకు 28 మంది ఉన్నారు. ఇటు 28 మంది, అటు 28 మంది. మేము ఈ 28 మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాం, వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. అప్పుడే తేలిపోయింది వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారని. సరే, 28 లాటరీ అవుతుందేమోనని మేము అనుకున్నాం. మా ఎమ్మటే వచ్చారు, మా కండువాలే వేసుకున్నారు. మా పార్టీ తరపునే గెలిచిన వారు 4 క్రాస్ ఓట్ చేశారు. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశంని మనం చేస్తున్నాం. మమ్మల్నే కాదు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని బాధపడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్రలోభాలకు లోనై పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారినవాళ్ళు. మా ఎమ్మటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు, లోపలికి లొట్టేశారు. ఇది దుర్మార్గం, అనైతికం. అది అనైతికం, దానికన్నా ఘోరమైనటువంటి మోసం ఇది. దీన్ని మమ్మల్ని తీవ్రంగా కలిచివేసిందనే విషయాన్ని పత్రికల ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎస్, మీకు ఇష్టం లేదు, పార్టీ మారడం అనేది చట్ట విరుద్ధం, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కూడా అమలు కావట్లా ఈ దేశంలో. దురదృష్టవశాత్తు ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కార్పొరేట్లు మారుతున్నారు, కానీ యాంటీ డిఫెక్షన్ లా మాత్రం వర్తించటం లేదు. దురదృష్టం అంటున్నది. చట్టాన్ని తీసుకొచ్చారు కానీ అమలుకు మాత్రం సాధ్యం కావట్లేదు అది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన వాళ్ళు మాకు కనపడతా ఉన్నారు. మారకోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. శభాష్, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఇప్పుడైనా మాకేం అభ్యంతరం లేదు. ఆ 4 మేము మనవి చేస్తాం. హెట్రో పరిశ్రమలో విషవాయువు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా నాయకులు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. మండలం ఎన్ఆర్సాపురం వద్దగా ఉన్నటువంటి హెట్రోడ్రగ్స్ కంపెనీలో ఈరోజు రాత్రి 7:30-8 టైంలో విషవాయువులు లీక్ అయ్యి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు గురి కావడం జరిగింది. అనేక మంది తల తిరగడాలు, వామిటింగ్స్, ఇటువంటి కారణాల రీత్యా చాలా తీవ్రమైనటువంటి భయోందాలకి గురవడం జరిగింది. వారందరినీ నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ సుమారుగా 9 మంది ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. మరో 3 మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం పంపించామని చెప్పి తెలిసింది. అలాగే కంపెనీ లోపల ఉన్నటువంటి ఓహెచ్సిలో మరో 9 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. అంటే ఓహెచ్సిలో ఉన్నటువంటి 9, విశాఖపట్నం పంపించినటువంటి వారి 3, మొత్తం వాళ్ళు 7. ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు 9 మంది, అంటే 16 మంది. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి లెక్కలు చూస్తే 12 మందే చెప్తున్నారు. అంటే ఈ 12 మందా, 16 మందా, లేదంటే ఇంకా అదనమైనటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అస్వస్థకు గురయ్యారా, అసలు ఏం జరిగింది అనేది వెంటనే యాజమాన్యం
కంపెనీ యొక్క కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి వెంటనే తెలియచేయాలి. ప్రమాదం యొక్క ఏ రకంగా జరిగింది, ఇందులో ఎవరెవరు కూడా అస్వస్థకు గురయ్యారు, ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అనే దాని మీద కంపెనీ యాజమాన్యం కార్మికులు ఉద్యోగుల యొక్క కుటుంబాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ సంఘటన పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఈ సంఘటనకి కారణమైనటువంటి వారి నక్కపల్లి మండలంలోని హైడ్రోలో గత రాత్రి జరిగిన ఘటనలో అస్వస్థతకు గురైన కార్మికులందరూ కోలుకుంటున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఆసుపత్రి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమందికి అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంలో నక్కపల్లి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దీనిపై రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారు వెంటనే స్పందించి నాయకులందరినీ ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూడమని చెప్పడం జరిగింది. ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది 3-4 కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నట్టుగా మా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కొంతమందిని బయటికి తీసుకెళ్దామని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా హాస్పిటల్ వారందరూ కూడా సరైన టైంలో సరైన మార్గంలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పేసి డాక్టర్ అనుష గారు చెప్పడం జరిగినారు. మరి ఇటువంటి సందర్భాలు చాలా బాధాకరం. ఎందుకంటే మరి విపత్తుల శాఖ మంత్రిగా అనిత గారు ఉన్నప్పుడు ఈ విషయాలను చూసుకున్నారు. వెంటనే స్పందించే నాయకులందరినీ పంపించి అందరూ మరి ఎటువంటి కూడా మరి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సేఫ్టీ ప్రికాషన్స్ మరి చూపించకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి, తరచుగా జరుగుతున్నాయి. ఈ విషయంపై అనిత గారు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. మరి గతంలో చాలా యాక్సిడెంట్లు ఈ జిల్లాలో జరగడం జరిగింది. అన్నింటిలోనూ కూడా అనిత గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఈ కంపెనీ వాళ్ళకి మెడికల్ కంపెనీ వాళ్ళు మరి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. మరి వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు రాబోయే కాలంలో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే మాత్రం మీరు క్షమించేది అయితే లేదు. మీరందరూ కూడా మరి ఎటువంటి యాక్సిడెంట్ జరగదు. ఇవాళైతే ఏదో దేవుడి దేవాళ్ళు అందరూ బయటపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇలా జరిగినట్టయితే ఎవరిని క్షమించేది అయితే మాత్రం లేదని చెప్పి అనిత గారి మాటగా మేము అందరూ చెప్తున్నాం.